మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పీస్ డీల్ని బ్రేక్ చేసి అమెరికా, ఇరాన్ దాడులు చేసుకుంటున్నాయి. ఇలాంటి టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ రంగంలోకి దిగారు. అమెరికా, ఇరాన్ అధినేతలను ఇంటర్నేషనల్ కోర్టు బోనులో నిలబెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకోసం వేలాది కేసులు ఫైల్ చేయడానికి రెడీ అయ్యారు. ఇన్ని రోజులు ఎవరికి కనిపించకుండా పోయిన మొస్తబా ఖమేనీ జనంలోకి రానున్నారా? అసలు ఇరాన్ ప్లాన్ ఏంటి? అమెరికా ఇజ్రాయెల్పై ఇంటర్నేషనల్ కోర్టులో కేసులు పెడితే ఫలితం దక్కుతుందా? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఇజ్రాయెల్పై చట్టపరమైన యుద్ధాన్ని ప్రకటించారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎందరో అమాయక పౌరుల మరణాలకు, వారిపై జరిగిన ఘోరమైన నేరాలకు అమెరికా, ఇజ్రాయెలే పూర్తి కారణమని ఆయన నిందించారు. ఈ మరణాలకు అమెరికా, ఇజ్రాయెల్ను బాధ్యులను చేస్తూ ఇరాన్ కోర్టులతో పాటు జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాలలో వేలాది కేసులు ఫైల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ ఇరాన్కు దొరికిన ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, గతంలో అమెరికా, ఇజ్రాయెల్ నేతలు ఇరాన్పై దాడులు చేశామని గర్వంగా ఒప్పుకుంటూ చేసిన ప్రకటనలు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఇరాన్కు బలమైన ఎవిడెన్స్గా యూజ్ అవుతాయని ఖమేనీ అన్నారు. వీటి ఆధారంగానే అంతర్జాతీయ కోర్టుల్లో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఇరాన్ న్యాయ వ్యవస్థ దీనిపై గట్టిగా పోరాడుతుందని తేల్చి చెప్పారు. దీంతో మొస్తబా ఖమేనీ త్వరలోనే జనంలోకి రానున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఒకవేళ కోర్టుల్లో ఇరాన్కు అనుకూలంగా తీర్పు వస్తే ట్రంప్, నెతన్యాహు జైలుకు వెళ్ళే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఆ అగ్రిమెంట్ని ఇరు దేశాలు పక్కన పెట్టేసి దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ సైనిక కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తుంటే, దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం తీసుకుంటున్న చర్యలకు, కొనసాగుతున్న చర్చలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ గనుక తన దూకుడు తగ్గించకపోతే ఈ పీస్ టాక్స్ పూర్తిగా రద్దయిపోయే ప్రమాదం ఉందని వాషింగ్టన్ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఈ మొత్తం గొడవకు అసలైన కేంద్ర బిందువు హర్మోజ్ జలసంధి. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి ఆదివారం ఇరాక్ పర్యటనలో ఉన్నప్పుడు బాగ్దాద్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం మరో నెల రోజుల పాటు ఈ జలసంధి పూర్తిగా ఇరాన్ ఆధీనంలోనే ఉంటుందన్నారు. ఈ రూట్లో వాణిజ్య నౌకల రాకపోకలను కంట్రోల్ చేసే పూర్తి అధికారం ఇరాన్కు మాత్రమే ఉందన్నారు. ఇందులో వేరే దేశాలు జోక్యం చేసుకునే అధికారం లేదంటూ తేల్చి చెప్పారు. ఇందులో అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి యత్నిస్తే శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసినట్లు అవుతుందని, ఇది మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ఉద్రిక్తతలను పెంచుతుందని హెచ్చరించారు. అంటే రాబోయే 30 రోజులు చాలా క్రూషియల్గా మారనుంది. హర్మోజ్ జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకుంటామని ఇరాన్ అంటుంది. కానీ అమెరికా మాత్రం ఇరాన్ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి తన నౌకాదళాన్ని అక్కడ మోహరించింది. ఒకవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు, మరోవైపు క్షిపణుల దాడులు. అసలు ఈ సంక్షోభం ఎటువైపు వెళ్తుంది?
మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఈ వింత పరిస్థితి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇంటర్నేషనల్ కోర్టుల్లో అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ కేసులు పెడితే తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ వివాదం కోర్టుల్లో చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయి. దీనివల్ల మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముగిసే అవకాశాలు కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరు మళ్ళీ మొదటికే వచ్చినట్లయింది. మరి అమెరికా, ఇజ్రాయెల్ అధినేతల ఇంటర్నేషనల్ కోర్టు బోనులో నిలబడతా అంటున్న ఖమేనీ ప్రయత్నాలు ఫలిస్తాయా? హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం ట్రై చేస్తున్న అమెరికా వెనక్కి తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ మొత్తం గొడవకు అసలైన కేంద్ర బిందువు హార్మోజ్ జలసంధి. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి ఆదివారం ఇరాక్ పర్యటనలో ఉన్నప్పుడు బాగ్దాద్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం మరో నెల రోజుల పాటు ఈ జలసంధి పూర్తిగా ఇరాన్ ఆధీనంలోనే ఉంటుందన్నారు. ఈ రూట్లో వాణిజ్య నౌకల రాకపోకలను కంట్రోల్ చేసే పూర్తి అధికారం ఇరాన్కు మాత్రమే ఉందన్నారు. ఇందులో వేరే దేశాలు జోక్యం చేసుకునే అధికారం లేదంటూ తేల్చి చెప్పారు. ఇందులో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి యత్నిస్తే శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసినట్లు అవుతుందని, ఇది మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ఉద్రిక్తతలను పెంచుతుందని హెచ్చరించారు. అంటే రాబోయే 30 రోజులు చాలా క్రూషియల్గా మారనుంది. హార్మోజ్ జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకుంటామని ఇరాన్ అంటుంది. కానీ అమెరికా మాత్రం ఇరాన్ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి తన నౌకాదళాన్ని అక్కడ మోహరించింది. ఒకవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు, మరోవైపు క్షిపణుల దాడులు. అసలు ఈ సంక్షోభం ఎటువైపు వెళ్తుంది? మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఈ వింత పరిస్థితి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇంటర్నేషనల్ కోర్టుల్లో అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ కేసులు పెడితే తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ వివాదం కోర్టుల్లో చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయి. దీనివల్ల మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముగిసే అవకాశాలు కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరు మళ్ళీ మొదటికే వచ్చినట్లయింది. మరి అమెరికా, ఇజ్రాయెల్ అధినేతల ఇంటర్నేషనల్ కోర్టు బోనులో నిలబడతా అంటున్న ఖమేనీ ప్రయత్నాలు ఫలిస్తాయా? హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం ట్రై చేస్తున్న అమెరికా వెనక్కి తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి ఈ సంక్షోభంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.